నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించి అనంతరం గంగానదికి పూజలు చేశారు. తొలుత ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడ నుంచి ఆ రైల్ ఘాటుకు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచే అభివాదం చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకల్లో ఇప్పటి వరకు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు పుణ్య స్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. రైల్ భవన్లో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి నారా లోకేష్ కలిశారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి అత్యధికంగా కేటాయింపులు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను మంగళగిరి చేనేత సాలువాతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతనంగా తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో డేటా సిటీలకు పెద్ద ఎత్తున డిమాండ్ రాబోతుంది. ఏఐతో వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ డేటా సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రత్యేక పాలసీల రూపకల్పన, సింగిల్ విండో పద్ధతిలో కేంద్రం నుండి అనుమతులు సులభతరం చేయాలని కోరారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా 800 నిరుపేద కుటుంబాలు నిరుపయోగంగా ఉన్న రైల్వే భూముల్లో నివసిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించండి కోరారు. అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తానని మంత్రి లోకేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి తెలియజేశారు. అవినీతి, వైసీపీ 2 ఒకటేనని గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. జగన్ పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన నిధులన్నీ రాజకీయ లబ్ధి కోసం ఉచితాలకు దారి మళ్లించారని విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మీడియాతో ముచ్చటించారు. సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అవినీతి, వైసీపీ 2 ఒక్కటేనని గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖలో కూడా చేతివాటం చూపారని మండిపడ్డారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆరోగ్య శాఖలో కూడా అప్పులు పెట్టిపోయిన ఘనాపాటి వైసీపీ వారన్నారు. వీటిపై లోతుగా పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ 2500 కోట్లు, డ్రగ్స్ సప్లై 1000, మెడికల్ కాలేజీ కట్టిన కాంట్రాక్టర్లు 1000 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు, ఎన్హెచ్ నిధులు ఇలా 6500 కోట్ల అప్పులు మిగిల్చిపోయారని తేల్చి చెప్పారు. అన్ని మంత్రిత్వ శాఖల్లో ఇదే పరిస్థితి అని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని చెప్పారు. దారి మళ్లించడం ఒక్కటైతే ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి వైద్య శాఖలో ఉందన్నారు. 1,50,000 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయారని ధ్వసమెత్తారు. ఎక్కువ దారి మళ్లించిన నిధులు అన్ని సింగిల్ నోడల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉచిత పథకాలు అందించే వాటికి పంపించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ మెడికల్ కాలేజ్ కట్టిన కాంట్రాక్టర్లకి 1000 కోట్లు, ఈ రకంగా 6500 కోట్ల అప్పులు పెట్టి పైగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న 400 కోట్లను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను దారి మళ్లించారు. అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీని మీద చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఒకటి దారి మళ్లించడం ఒకటైతే, రెండోది ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. 1,50,000 కోట్లు బకాయిలు, చెల్లించాల్సిన బకాయిలు పెట్టిపోయారు. వాటిని ఎక్కడికి పోయాయి, ఏంటి, దేనికి మళ్ళీ ఇచ్చారు అంటే ఎక్కువ వరకు ఎక్కడికి పంపించారు. ఎస్ఎన్ అకౌంట్, సింగిల్ నోడల్ అకౌంట్ ఉంటుంది, వాటి నుంచి ఈ ఉచితాలు అందించే వాటికి మళ్ళీ ఇచ్చారు. దానికి రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలుపెరగక శ్రమిస్తున్నారని, వారి కష్టానికి మనవంతుగా అండగా నిలిచే బాధ్యత యువతకు వచ్చిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా యువత తమ మద్దతును కూటమి అభ్యర్థులకు తెలపాలని కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం
లలిత కన్వెన్షన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమన్వయ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ గత 5 ఏళ్లు కూడా చట్టసభలో గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తుల్ని చట్టసభలకు పంపించారని, కానీ నేడు మాజీ మంత్రి, విద్యావంతుడు, న్యాయవాదిగా పనిచేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తిని నియమించడం కూటమి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పొత్తుల కారణంగా తెనాలి అసెంబ్లీ సీటును త్యాగం చేశారు. పార్టీ నిర్ణయం పట్ల గౌరవం కలిగిన ఆలపాటి రాజా లాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరు ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తించాలన్నారు. గత పాలకులు దావోస్ వెళ్లాలంటే చలిగా ఉంటుందని తప్పించుకున్న తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -6 డిగ్రీల చలిలో పెట్టుబడుల కోసం తిరిగారని వివరించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో తిరిగి వచ్చారని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని తన లక్ష్య సాధన కోసం నిత్యం శ్రమిస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో గ్రామీణాభివృద్ధికి పవన్ కళ్యాణ్ పడుతున్న తపన ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రల్ని ఓటు ద్వారా ఛేదించాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, వెనిగండ రాము, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, సీనియర్ తెలుగుదేశం నాయకులు గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే అభిమానులతో ప్రత్యేక సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. యువ కథానాయకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే అభిమానులతో ప్రత్యేక సమావేశం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఓర్పుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభిమానులు చూపిస్తున్న అపార ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్న తారక్, తనని కలిసేందుకు ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుంటున్నట్లు తెలియజేశారు. త్వరలోనే పెద్ద సమావేశం ఏర్పాటు చేసి అందరినీ వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ సమావేశానికి పోలీసుల అనుమతి, అధికారులతో సమన్వయం, శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. అందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అభిమానులంతా ఓపికగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. తనను కలుసుకునేందుకు పాదయాత్రలు వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేసిన ఎన్టీఆర్, అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం పండగ లాంటి వార్త చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధులను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం పండుగ లాంటి వార్త చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధులను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్లో 410 కిలోమీటర్ల పరిధిని చేర్చారు రైల్వే అధికారులు. కొండపల్లి, మోటుమర్రి సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజులుగా ఉత్తరాంధ్ర వాసులకు చిరకాల వాంఛగా ఉన్న సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు విశాఖ కేంద్రంగా విశాఖ రైల్వే డివిజన్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో మొత్తం 410 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్చింది కేంద్రం. విశాఖ డివిజన్ పరిధిలో ఏ మార్గాలను చేరుస్తున్నారనే విషయాన్ని కూడా వెల్లడించింది కేంద్రం. అదేవిధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను మార్చారు. విశాఖ రైల్వే డివిజన్లో పలాస నుంచి విశాఖపట్నం, దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం, నవ్వపాడు జంక్షన్ వరకు, సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు, వడ్లపూడి నుంచి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే డివిజన్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. రాయగడ రైల్వే డివిజన్లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2 డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి దాన్ని మార్చేశారు. ఇంతకుముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్లు సౌత్ ఇంజన్ రైల్వే పరిధిలో ఉండేవి. ఇప్పుడు వీటన్నిటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.
రాష్ట్రంలో పేద ప్రజల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని పక్కదారి పట్టిస్తూ అక్రమార్కులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలంగాణకి అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూట సర్దుకుని వాళ్ళ జాగ్రత్త పొందినటువంటి పరిస్థితి. దీనికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజలు ఆదరించేటువంటి పార్టీ. కాబట్టి కమ్యూనిస్టుల మీద ఉగ్గువేయాలనుకున్నా, కమ్యూనిస్టుల మీద విమర్శించాలన్నది నివేదించబడుతుంది. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే నారా లోకేష్ గారికి, కృష్ణా జిల్లా కలెక్టరేట్కి, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి మేము సందర్భంగా విజ్ఞప్తి చేసేది, మా పరిశీలనలో వచ్చేటువంటి అంశాలను మీకు తిరిగి లిఖితపూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకు అందేలాగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా భద్రతా చర్యలు, రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి, లేని పక్షంలో తిరిగి ఇసుక రవాణా కొనసాగిస్తే జరిగితే సిపిఐ ఖచ్చితంగా ఈసారి చెక్ పోస్టుల వద్దే మేము ధర్నాలు చేస్తాము, చెక్ పోస్టుల వద్ద నిరసన తెలియజేస్తాము. ఉచిత ఇసుక ప్రజలకు అందేలాగా సిపిఐ చర్యలు తీసుకుంటుందని, దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, సమూహాలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పేసి పార్టీముఖంగా ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సవినయంగా. కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వరిగడ్డి ట్రాక్టర్ని జాతీయ రహదారిపైకి అనుమతించకపోవడంతో ఈ వివాదానికి దారితీసింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్థానిక వెంకటేశ్వర సినిమా థియేటర్ కూడలి వద్ద గన్నవరం పట్టణం లోపల నుంచి జాతీయ రహదారిపై వస్తున్న వరిగడ్డి ట్రాక్టర్ను ట్రాఫిక్ పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో రైతులకు ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పి తీరాలంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసలుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులు రథోత్సవంలో భాగస్వాములై తరించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగింది. స్వామివారి రథోత్సవాన్ని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రారంభించారు. చల్లపల్లి సిఐకే ఈశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ రథోత్సవ ప్రారంభ పూజలో భాగస్వాములు అయ్యారు. వార్షిక బ్రహ్మోత్సవాల కళ్యాణ మూర్తులను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తులు రథోత్సవంలో భాగస్వాములై తరించారు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతుల మధ్య స్వామివారి రథోత్సవం శోభాయమానంగా జరిగింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మశ్రీ కొమ్మూరి ఫణికుమార శర్మ దేవస్థానం ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, వేద పండితులు స్వామివారికి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి జమీందారు వంశీయుల పర్యవేక్షణలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారం అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.